బహుశా తనకు పిక్చర్ తెలుసు కాబట్టి రేపు ఏం జరగబోతుంది అనేది దానికి మెంటల్గా ప్రిపేర్ అయినట్టున్నాడు ఆయన. ఓకే, ఆయన అసలు ఉన్నట్లేడు, దేశంలో ఉన్నట్లేడు నాకు తెలిసి. ఈరోజు బ్యాక్ వచ్చాడా? ఇన్నాళ్ళు అయితే దేశంలో లేడు. స్టేట్ లో 21 ఎంపీ సీట్లు కొట్టేయబోతున్నామని చెప్పని అరుణ్ సింగ్ బీజేపీ లీడర్ కూడా నిన్న చంద్రబాబు ఏ కాన్ఫిడెంట్ తో వాళ్ళ విధంగా మాట్లాడుతున్నారు. అంతే కదా, 2 నుంచి మాకు 4 ఇస్తే 21 వాళ్ళకే కదా. నిన్న ఆ సర్వే ఇండియా టుడే మై యాక్సిస్ సర్వే జరిగింది కదా, దాంట్లో నిన్న అసెంబ్లీ చెప్పినట్టున్నారు వాళ్ళకి చేసి. అది నిన్న కూడా అన్నా కదా, మాకు 2 చాలా జనరస్ గా 2 నుంచి 4 ఇచ్చాడు. పాపం ఆయన బీజేడీ వాళ్ళకైతే 0 పెట్టేట్టున్నాడు. అలాగే కానీ అవి మీరు చూడండి, 2 నుంచి 4 అంటే మళ్ళీ అసెంబ్లీకి వచ్చేసరికి కొంచెం జనరస్ కొంచెం మరింత ఇదిపోయాడు. కానీ అసెంబ్లీ లెక్కలే మీరు చూస్తే మై యాక్సిస్ దాంట్లో మరి జనసేనకు ఎవరో నాకు మార్నింగ్ గుర్తు చేశారు, 7% ఓట్ షేర్ ఇచ్చాడు. జనసేన పోటీ చేసింది 21 సీట్లలో. 21 సీట్లలో 7% ఆఫ్ టోటల్ పోల్డ్ ఓట్స్ అంటే వాళ్ళకి ఆ 21 సీట్లలో 61% వాళ్ళకి పోల్ అయింది. అంటే 21 సీట్లలో 61% పోల్ అయితే అది టోటల్ ఓట్స్ లో 7% అవుతుంది. అది ఏమన్నా అది లెక్కేనా? అంటే వారికి ఏ లెక్కలు వేసుకుని కలపాలను చూస్తే ఎట్లా చేసినా కుదరట్లేదు అనుకుంటా. ఆ 400 400 బీస్ అని ఎందుకని తెలియదు కానీ 400 దగ్గర అయినారు. అక్కడికి పోవడం కోసం స్ట్రెచ్ చేసిన దాంట్లో మన ఏపీలోనే చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 44% ఓట్ షేర్ ఇచ్చాడు. సీట్లు ఎన్ని ఇచ్చాడా? 55 నుంచి 77 ఇచ్చాడు. 42% వచ్చినోడికి ఎన్ని ఇచ్చినాడు? టీడీపీకి నాకు గుర్తుండి 78 నుంచి 96 ఏమో ఇచ్చినాడు. సో జనసేనకైతే ఈ సీట్లో వాళ్ళకి 61% వస్తాయి, 7% టోటల్ వస్తాయి. అంటే ఏమైనా లెక్కలు కుదిరేవైనా పొంది కుదురుతుందా? దానికి ఏమన్నా ఒకందుకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ ఆ ఫిగర్స్ ఇచ్చిన చూసి జనం నవ్వుకునేట్టున్నాయి కాబట్టి పెద్ద దానిల మీద అంత మాట్లాడాల్సిన అవసరం లేదు. దాన్ని చూసి వీళ్ళు నిన్నటి నుంచి సంబరాలు చేసుకుంటున్నారనేది మా దృష్టికి వచ్చింది. నేను నిన్న అన్నట్టు ఈరోజు చేసుకోవచ్చు, రేపు పొద్దుంతో 8:30 9 వాళ్ళ దుకాణం బంద్ అయిపోతుంది. టీడీపీకి అనుకూలంగా రావడం కంటే కూడా నేషనల్ బీజేపీ దాంట్లో పార్ట్గా మేము వారం 10 రోజుల నుంచి చెప్తున్నాం. నార్త్ పోతుంది, సౌత్లోంచి ఏదో తెచ్చుకోవాలి, 400 అన్నారు కాబట్టి 400 దగ్గరికి రీచ్ కావాలనే ప్రయత్నం. అందులో భాగంగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ కూడా దానికి తగినట్టే మేనేజ్ చేస్తూ వచ్చింది. చంద్రబాబు ఆ కూటమిలో పార్ట్ అయినందువల్ల అతని దాన్ని కలుపుకొని దీంట్లో కూడా అక్కడ ఇచ్చారనేది కనపడుతుంది క్లియర్గా. చంద్రబాబు గారు కూటమిలో పార్ట్ బీజేపీ కాకపోతే బహుశా ఈ ఫిగర్స్ వచ్చేవి కాదు. వాళ్ళ కూటమికి రావాలా, బీజేపీకి 400 కావాలా, దాంట్లో పార్ట్గా అసెంబ్లీ ఇవ్వకపోతే మరీ అసహ్యంగా ఉంటుంది కాబట్టి అసెంబ్లీ కూడా కొంత పెంచినారేమో అనిపిస్తుంది. టార్గెట్ అయితే అది ఉన్నట్టు. బట్ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీస్ తెలిసి ఇక్కడ రెగ్యులర్ సర్వేలు చేసే వాళ్ళు ఎవరు చూసినా ట్రెండ్ అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇస్తూ వచ్చారు. అండ్ మేము మళ్లీ చెప్తున్నాం, వీఆర్ నాట్ హ్యాపీ విత్ ద ట్రెండ్. అది కూడా కాదు, మాది ఓవర్వెల్మింగ్ మెజారిటీ ఉంటుంది, బ్రహ్మాండమైన మెజారిటీతో, జనం బ్లెస్సింగ్స్తో రేపు రిజల్ట్స్ ఫైనల్ గా రాబోతున్నాయి. మోడీ పథకాల ఏపీలో ఇంపాక్ట్ చూపించింది. చంద్రబాబు అరెస్ట్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మారింది. యాక్సిస్ ఇండియా అనాలిసిస్ ఉంది, అనాలిసిస్ ఏం చెప్తారు? అది ముందు వాడు ఏదో అంటారు, రిజల్ట్ రాసుకొని దాన్ని బట్టి అనాలిసిస్ అని చేసుకుంటూ వచ్చారు. చంద్రబాబు అరెస్ట్ ఎక్కడ చిన్న పిల్లాడన్నా రోడ్డు మీదకి వచ్చాడా? ఏదైనా జరిగింది? అసలు చంద్రబాబు చెప్పుకున్నాడా? ఎన్నికల ప్రచారంలో ఎక్కడైనా చంద్రబాబు అరెస్టు గురించి కానీ ఇంకొకటి కానీ ఎక్కడైనా అదొక ఇష్యూగా ఎక్కడైనా కనిపించిందా? ఇవన్నీ కూడా మనందరం దీనికి సాక్షులం. మేమున్నాము, మీరున్నారు, మీడియా అంతా ఉంది, ప్రజలు ఉన్నారు. ఆయన ప్రచారంలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారు తిట్టడం తప్ప అలాగే ల్యాండ్ టైటింగ్ యాక్ట్ ఇట్లాంటివేవో తీసుకుని సంబంధం లేదు తీసుకురావడం తప్ప ఏ రోజన్నా ఇది ఒక అంశమైందా? లేదా అదేది మన ఆయన ఇచ్చిన హామీల గురించి ఒక అంశమైందా? ఏది కాలేదుగా. అసలు ఆయన అరెస్ట్ అయిన రోజులు ఎక్కడన్నా ఒక చిన్నపాటి ప్రొటెస్ట్ అన్నా జరిగిందా? ఎవరన్నా పట్టించుకున్నారా ఆయన అరెస్ట్ గురించి? అదే రెండవది, అది సిస్టమ్ చేసిన అరెస్టు, కోర్టు విధించిన రిమాండ్,
దానికి సంబంధించి ఎందుకు అవుతుంది ప్రజలు దీన్ని ఎందుకు చూపిస్తారు? చూపిస్తే ఆయన బయటికి రాగానే నీరాజనాలు పట్టినారు. ఎక్కడ పెట్టారు? ఎక్కడొచ్చారు? జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధాంత సభల పేరు మీద జరిగితే ఎంటైర్ వరల్డ్ అటువైపు చూసింది. అంతగా జనం వచ్చారు, మీరు గమనించారు. ఆయన చేసిన లాస్ట్లో మొత్తం ఆల్మోస్ట్ 140 కాన్స్టిట్యుయెన్సీ పైన ఆయన విజిట్ చేస్తే దాదాపు అన్ని రకాల పద్ధతుల్లో ఎట్లా వచ్చి తరలి వచ్చారనేది చూశారు. ఇలాంటి క్రైటీరియా చెప్పుకుంటే 1,00,000 కనపడతాయి. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ప్రజలు సానుకూలంగా ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పట్ల అని చెప్పడానికి ఒక 100 ఇవి కనిపిస్తాయి. అవైపు ఏం కనిపిస్తాయి అంటే అందరూ కలిసి ఏకమయ్యారనేది ఒకటి తప్ప ఏది సంబంధం లేని వాళ్ళు కామన్ మేనిఫెస్టో కూడా చెప్పుకోలేకపోయారు కదా. మేమందరం వస్తే ఇది చేస్తామని కూడా చెప్పలేకపోయాం. మరి జనం ఎందుకు వాళ్ళకి అంతగా ఇది పడతారు? ఎక్సెప్ట్ వాళ్ళు తయారు చేసుకున్న వండుకున్న ఎగ్జిట్ సర్వేలో తప్ప వేరే రకంగా అది కనపడేది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281 465 842.